హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళకపోతే చంపేస్తాను అంటూ స్వరాన్ని బెదిరిస్తున్న అభికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాబీ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీ అయితే అసలు నిజం తెలుసుకుంటాడు. ఇక స్వర అభి కలిసి ఉన్న ఫోటో అయితే చూడంగానే ఇక అభి నళిని ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇక బాబీ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా పైకి వెళ్ళిపోవడంతో ఇక అభి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? బాబాయ్కి నిజం తెలిసిపోయింది. ఇక నన్ను జీవితంలో నమ్మడు. నేను వాళ్ళ అమ్మ విషయంలో కూడా అబద్ధాలు చెప్పానని తెలుసుకున్న బాబీ నన్ను ఎందుకు నమ్ముతాడు? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక కైలా అయితే తన లగేజ్ తీసుకుని బయలుదేరుతూ ఉండంగా, ఆగు కైలా, నీ లగేజ్ ఎందుకు తీసుకుంటున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు. బాబీ అయితే ఏం చెయ్యమంటావురా డాషు, ఇన్ని రోజులు నువ్వు నా దోస్తువని, నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని, నీకు నిజం తెలిసేలా చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అని అర్థమైపోతుంది. ఎందుకంటే ఎన్ని సాక్ష్యాలు కనిపించినా, ఎన్ని నువ్వు చూసినా అమ్మాయి మేడం నీ కన్న తల్లి అంటే నువ్వు ఒప్పుకోవని అర్థమైపోయిందిరా. నువ్వు నిజం నమ్మలేవని తెలిసిపోయిందిరా. వీళ్ళు నీకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఉంటే ఆ నిజాలే నమ్ముతావు తప్ప నేను చూపించే నిజాలు కానీ, అమ్మాయి మేడం చెప్పే విషయాలు కానీ ఏవి కూడా నువ్వు నమ్మవని అర్థమైపోయింది. అలాంటప్పుడు నేను ఇక్కడుండి ఏం ప్రయోజనం? అందుకే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నీకు ఆ ఫోటో చూపించానన్న కోపంతో మీ అమ్మమ్మ నన్ను ఎలాగో మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. అలా జరగకముందే నా అంతట నేనే వెళ్ళిపోతానురా అంటూ అనంగానే, ఆగు కైలా, ఆగు, నిజం తెలిసింది కైలా, అమ్మాయి మేడమే నా కన్న తల్లి. అవును కైలా, అమ్మాయి మేడమే మా అమ్మ అంటూ ఇక బాబీ అయితే చెప్పంగానే ఆ మాటకి కైలా అయితే ఎంతో ఆనందంగా ఇక బాబీ వైపు అయితే తిరుగుతుంది. ఏంట్రా డాష్ నువ్వు చెప్పేది నిజమా? నువ్వు నిజం తెలుసుకున్నావా? అంటే అమ్మాయి మేడం నీ కన్న తల్లి అని నమ్ముతున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది కైలా అయితే. అవును కైలా, నమ్ముతున్నాను. అమ్మాయి మేడమే నా కన్న తల్లని ఈరోజే అర్థం చేసుకున్నాను. ఝాన్సీ విషయంలో ఎంత పొరపాటున మాట్లాడి ఎంత అవమానించాడో చూశాను కదా. అలాగే ఉదయం అమ్మాయి మేడం వచ్చినప్పుడు కూడా ఎంత అవమానించి బయటికి గెంటేశాడో చూశాను. అంతేకాదు అమ్మమ్మ అబ్బాయి ఇద్దరూ మాట్లాడుకునే మాటలు కూడా విన్నాను. నాకు నిజం తెలిసింది కైలా, నిజం తెలిసింది. ఇక నేను అమ్మని బాధ పెట్టదలుచుకోలేదు. నేను అమ్మకి దగ్గర అవుతాను, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక వీళ్ళ మాటలు నమ్మను అంటూ ఇక బాబీ అనంగానే ఆ మాటకి ఇక కైలా అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. మనం ఖచ్చితంగా వెళ్ళిపోదాంరా. నేను ఇప్పుడే ఈ విషయం అమ్మాయి మేడంకి చెప్పొస్తాను. నువ్వు నీ లగేజ్ సర్దుకో అంటూ ఇక కైలా అయితే స్వర దగ్గరికి అయితే వెళ్తుంది. అమ్మాయి మేడం, అమ్మాయి మేడం, మీకు ఒక గొప్ప శుభవార్త తీసుకువచ్చాను అంటూ అనంగానే, ఏంటి కైలా అది? నా జీవితంలో శుభవార్త అంటూ ఏమీ లేదు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను దురదృష్టమే వెంటాడుతుంది. ఇప్పటి వరకు కూడా వదిలిపెట్టలేదు. అలాంటప్పుడు నేను ఇక శుభవార్త వినే అంత అదృష్టవంతురాల్లా అంటూ స్వర అయితే అడుగుతూ ఉండంగా, అవును అమ్మాయి మేడం, మీకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఏది ఎక్కువో అదే మీ దగ్గరికి చేరబోతుంది అమ్మాయి మేడం. అంటే బాబీ మీకు దగ్గర అవ్వబోతున్నాడు. మీరే తన కన్న తల్లి అని బాబీ తెలుసుకున్నాడు అమ్మాయి మేడం. ఇక మీరు బాధపడవలసిన అవసరం లేదు. బాబీ కోసం ఇష్టమైనవన్నీ వండుకొచ్చి ఆ ఇంట్లో అవమానం పాలవలసిన అవసరం లేదు. బాబీ మీ దగ్గరికే వచ్చేస్తున్నాడు. ఇక మీరు బాబీకి ఇష్టమైనవి వండి మీ చేత్తోనే బాబీకి ఎంతో ప్రేమగా తినిపించవచ్చు అమ్మాయి మేడం. మీరు ఇక బాబీకి దగ్గరయ్యే రోజు వచ్చేసింది.
ఇక మీరు సంతోషంగా ఉండొచ్చు, మీ కష్టాలన్నీ పోయినట్టే అమ్మాయి మేడం అంటూ కైలా అనంగానే, ఎంత మంచి మాట చెప్పావు కైలా, నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నిజమే కైలా నువ్వు చెప్పేది, ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషం ఇప్పుడు నాలో వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. మరి నిజం తెలుసుకున్న బాబీ ఎక్కడ కైలా, ఎక్కడ రాలేదేంటి అంటూ అడుగుతూ ఉండంగా, తన లగేజ్ సర్దుకుంటున్నాడు మేడం, ఇక మీదట మీ దగ్గరే ఉంటాడు, మీ దగ్గరికే వచ్చేస్తున్నాడు మేడం అంటూ ఇక కైలా చెప్పంగానే ఆ మాటలకి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది స్వర. అయితే ఇక స్వర ఆనందపడడం, కైల ఇవన్నీ చెప్పడం విన్న అభి అయితే కోపంగా బయటకైతే వస్తాడు. నేను చాలా పొరపాటు చేశానే, నేను వచ్చిన రోజునే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేసుంటే ఈరోజు నా బాబాయ్ నిజం తెలుసుకునే పరిస్థితి వచ్చుండేదే కాదు. నా బాబాయ్ నిజం తెలుసుకుని స్వర దగ్గరికి వస్తే మీ ఇద్దరిని కూడా వదిలిపెట్టను. చూడు స్వర, నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేకపోతే నా చేతిలో చస్తావా? నాకు గనక బాబాయిని దూరం చేశావు అంటే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళకుండా నా బాబాయిని నాకు దూరం చేసి నువ్వు ఆనందంగా ఉండాలని చూస్తే నేనెలా ఊరుకుంటాననుకున్నావు? ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి. నువ్వు నీ జీవితంలో బాబీని కలుసుకోవడానికి వీల్లేదు, బాబీకి కనపడడానికి వీల్లేదు. అలా గనక చెయ్యకుండా ఇక్కడే మొండి దానిలా ఉంటూ నా బిడ్డని నాకు దూరం చెయ్యాలని చూస్తే మరుసటి రోజే నువ్వు దూరం అయిపోతావు, నీ తల్లి తండ్రి దగ్గరికే వెళ్ళిపోతావు, అది గుర్తుపెట్టుకో అంటూ అభి అయితే స్వరాన్ని బెదిరిస్తూ ఉండగా ఇంతలో బాబీ అయితే బయటికి వస్తాడు తన లగేజ్ తీసుకొని. అబ్బాయ్ అంటూ గట్టిగా అరవంగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అభి అయితే. బాబాయ్ నువ్వు బయటికి ఎప్పుడు వచ్చావు అంటూ అనంగానే, నువ్వు అమ్మని బెదిరిస్తున్నప్పుడే వచ్చాను, నా నుంచి దూరంగా వెళ్ళకపోతే చంపేస్తాను అంటూ నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడే వచ్చాను అబ్బాయి. ఇన్ని రోజులు నీ నిజ స్వరూపం తెలుసుకోలేకపోయాను, నీ ప్రేమతో ఎంతగానో మురిసిపోయాను. కానీ నువ్వే ఒక అబద్ధం, నీ ప్రేమ ఒక అబద్ధం, నిన్ను ఎప్పటికీ నమ్మకూడదు. నన్ను నమ్మించి ఇంత మోసం చేస్తావా? నా కన్న తల్లి ఎవరు అని అడిగినందుకు ఎవరు ఫోటోవో చూపించి తనే నీ కన్న తల్లి అని చెప్పావు. నేను రోష్ని అమ్మే నా కన్న తల్లి అనుకుని తన దగ్గరికి వెళ్తే తను కూడా నన్ను మోసం చేసింది. చివరికి అమ్మమ్మ కూడా నన్ను మోసం చేసింది. నన్ను మోసం చేసిందే కాకుండా నా తల్లి నా గురించి ప్రేమగా ఎన్నిసార్లు వచ్చినా నా తల్లిని అవమానించి బయటికి గెంటేసేవారు. అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు అంత దారుణంగా నా తల్లిని బాధ పెట్టావు? ఎందుకు ఇంత అన్యాయంగా ప్రవర్తించావు? నా కన్న తల్లిని ఎందుకు నా నుంచి దూరం చేశావు అబ్బాయి? ఎందుకిన్ని అబద్ధాలు ఆడావు? నా మీద ప్రేమతో ఇవన్నీ చేశానని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే నా మీదున్న ప్రేమతో నువ్వు ఇంత రాక్షసత్వంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఆ ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను. నా కోసం ఇంతమందిని బాధ పెట్టావే, నువ్వు అసలు మనిషివేనా? ఝాన్సీ ఆంటీ ఏదో తప్పు చేసిందని తనని అసహించుకుని బయటికి గెంటేశావే, మరి నువ్వు చేసిన తప్పేంటి? నువ్వు అంతకన్నా పెద్ద తప్పులే చేశావు కదా. నన్ను చంపించబోయిందని, నన్ను దూరం చెయ్యబోయిందని కోపంతో నెట్టేశాను అంటున్నావు. మరి నువ్వు నా తల్లికి నన్ను దూరం చేసి వస్తే చంపేస్తానని బెదిరిస్తున్నావు. మరి నువ్వు చేసింది తప్పు కాదా? అసలు నువ్వు తండ్రి అనే పదానికి అర్థం అన్నా తెలుసా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మీద ప్రేమతో ఇవన్నీ చేశానని చెప్తున్నావు. మరి నా కన్న తల్లి ఇన్ని రోజులు నన్ను దూరం చేసుకుని ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారైనా అర్థం చేసుకోలేకపోయావా? ఒక్కసారైనా ఆ బాధ ఏంటో నీకు తెలియలేదా? నా కన్న తల్లిని ఎందుకింత ఇబ్బంది పెట్టావు? ఇప్పుడే చెప్తున్నాను విను. నా తల్లి దూరంగా వెళ్ళిపోవడం కాదు,
నేను అమ్మ కలిసి నీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాము. ఇంకెప్పుడు నా మొహం నీకు చూపించను, నీ మొహం మాకు చూపించొద్దు అంటూ ఇక బాబీ అయితే అభికి దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.